హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన వీడియోలో హెడ్ కర్రీ ఎలా చేసుకోవాలో చూపించిపోతున్నాను. కొంచెం సింపుల్గా దోశల్లోకి గారెల్లోకి పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి. ముందుగా నీట్గా క్లీన్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాము. సో 1.5 నుంచి 2 kgs వరకు ఉంటుంది ఈ హెడ్. నేను దీంట్లో కాళ్ళు ఏమి వేయట్లేదు, ఓన్లీ హెడ్ మాత్రం తీసుకొని వండుతున్నాను. సో 2 kgs వరకే ఉంటుంది. క్లీన్ చేసేసుకొని పక్కన పెట్టుకుంటూ వచ్చేద్దాము. దీనికి కావాల్సినవన్నీ ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. నెక్స్ట్ క్లీన్ చేసేసుకుందాం. దోశల్లోకి గారెల్లోకి చాలా బాగుంటుంది. మరీ గ్రేవీ కాకుండా మళ్ళీ పులుసుగా కాకుండా ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా ఒక చిన్న కప్పు గసగసాలు 2 స్పూన్స్, ఒక కుప్పెడు క్యాషు జీడిపప్పు, కొంచెం ఎండి కొబ్బరి చిన్నది పీసు, ధనియాలు ఒక 3-4 స్పూన్స్, తర్వాత పట్ట, మొగ్గ, యాలక్కాయ, సాజీరా, సోంపు కొంచెం, తర్వాత నెక్స్ట్ వెల్లుల్లిపాయ రెప్పలు. సో ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత ఇవన్నీ వేసుకుంటున్నాం. కొంచెం మిరియాలు కూడా యాడ్ చేసుకొని ఒకేసారి హీట్ చేస్తున్నాము. సో ఫస్ట్ ధనియాలు వేసేసుకుందాము. ధనియాలు హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా యాడ్ చేసుకుంటూ వద్దాము. సిమ్లో పెట్టి రోస్ట్ చేయండి. కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు రోస్ట్ చేస్తూ ఉండండి. సిమ్లోనే పెట్టండి. సో ఒక్కొక్కటి వేసేస్తాం. నెక్స్ట్ జీడిపప్పు కూడా వేయించేసుకుందాము. సిమ్లో పెట్టి రోస్ట్ చేస్తూ ఉండండి 1 minute అలాగా. నెక్స్ట్ ఎండి కొబ్బరి సన్నగా తురుముకొని సన్నగా ముక్కలు చేసుకుంది అయితే వేసేసి రోస్ట్ చేసుకుంటూ ఉన్నాము. రోస్ట్ అయిపోతాయి బాగా. నెక్స్ట్ ఫైనల్గా మిరియాలు, పట్ట, మొగ్గ, యాలక్కాయ, సోంపు అన్నీ వేసి, జీలకర్ర అన్నీ వేసి ఒకసారి మళ్ళీ మిక్సింగ్ ఇద్దాము. సో మంచిగా కలిపేసిన తర్వాత సిమ్లో పెట్టి రోస్ట్ చేసుకున్న తర్వాత లాస్ట్గా గసగసాలు వేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి. సో అన్నీ రోస్ట్ చేసేసుకొని పక్కన పెట్టుకుందాము. సో ఇవన్నీ మిక్సీకి వేసి చల్లారిన తర్వాత మెత్తగా పొడిలాగా చేసేసుకున్నాము. పచ్చి మసాలా పడిన వాళ్ళు ఇలా రోస్ట్ చేసుకొని వేసుకుంటే బాగుంటుంది. సో ఈ పొడి అయితే చేసుకొని పక్కన పెట్టుకున్నాము. లాస్ట్గా తెల్లబాయలు కొన్ని రెప్పలైతే వేసి పొడి అయితే చేసి పక్కన పెట్టుకున్నాము. నెక్స్ట్ ఒక కుక్కర్ పెట్టుకుంటున్నాం. కుక్కర్ తీసుకున్నాను. కుక్కర్లో ఆయిల్ వేసుకొని కుక్కర్ హీట్ ఎక్కేదాకా ఆయిల్ వేసుకొని 2 to 3 స్పూన్స్ ఆయిల్ అయితే వేస్తున్నాను. ఆయిల్ బాగా హీట్ ఎక్కాలి. సో ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం నెక్స్ట్ ఉల్లిపాయలు వేస్తున్నాను. ఒక 3 ఉల్లిపాయలు అయితే తీసుకున్నాను. సో 3 ఉల్లిపాయలు వేసి కొంచెం బ్రౌన్ కలర్లో అయ్యేంత వరకు మనం కలుపుతూ రావాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఉల్లిపాయలు అయితే వేసాను. మంచిగా కలపండి. కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేగనిద్దాము. తర్వాత సన్నగా తరిగిన పచ్చిమిర్చి ఒక 4-5 అయితే తీసుకున్నాను. అవి కూడా వేసేసి మళ్ళీ ఒకసారి కలుపుదాము. మళ్ళీ ఒకసారి కలుపుకుంటూ వద్దాము. అల్లం తెల్లగడ్డ పేస్ట్ ఒక 2 స్పూన్లు అయితే వేసాను. చూసారుగా ఆనియన్స్ మంచిగా కలర్ చేంజ్ అయిపోయాయి. సో మళ్ళీ ఒకసారి కలుపుదాము. ఈ అల్లం తెల్లగడ్డ పేస్టు నూనెలో వేగితే బాగుంటుందండి. సో మళ్ళీ ఒకసారి కలుపుదాము. తర్వాత టమాటాలు ఒక చిన్న సైజు టమాటా అయితే తీసుకున్నాను. సో అది కూడా వేసేసి మళ్ళీ ఒకసారి కలుపుతూ వద్దాము. ఒక 2 to 3 minutes కలుపుతూ రండి. ఉప్పు ఒక స్పూన్ అయితే వేసాను. తర్వాత నీట్గా ఒకసారి కలుపుదాము. మిక్సింగ్ ఇద్దు వద్దాము. పసుపు ఒక స్పూన్ అయితే తీసుకున్నాను. మళ్ళీ ఒకసారి నీట్గా కలిపేద్దాము. అంతా కలిసిన తర్వాత మనం క్లీన్ చేసి పెట్టుకున్న తలకాయ కర్రీ అన్ని దీంట్లో వేసేస్తున్నాను. ముక్కలు అన్నీ వేసేసుకుందాము. నేను ఆ పొడే వాడతానండి. ఏ మసాలా ఎక్స్ట్రా వాడను. గ్యాస్ ట్రబుల్ ఉన్న వాళ్ళు ఇలా వండుకుంటే చాలా బాగుంటుంది. అండ్ కొంచెం పులుసుగాను దోశలకు గారెలకు వండుకోవాలి. ఈ స్టైల్లో అయితే వండుతున్నాను. సో నెక్స్ట్ ధనియాల పొడి ఒక 2 స్పూన్ల వరకు తీసుకున్నాను.
గరం మసాలా ఒక 1/2 స్పూను, పెరుగు 1 కప్పు. మళ్ళీ అంతా ఒకసారి కలుపుకుందాము. కింద నుంచి మంచిగా అంతా కలుపుతూ వద్దాము. కింద నుంచి ఒకసారి కలుపుకుంటూ వచ్చేద్దాము. ముక్కలకు ఉప్పు కారం అన్నీ పట్టేటట్టు ఒక గుప్పెడు కరివేపాకు అయితే వేసాను. దాన్ని కూడా ఒకసారి మొత్తం కింద నుంచి కలుపుకుంటూ వచ్చేద్దాము. అంతా అయిపోతుంది. కలిపేసిన తర్వాత ఇప్పుడైతే 1 స్పూన్ 1.5 స్పూన్ కారం అయితే వేస్తున్నాను. కారం వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి నీట్గా కలుపుకుందాము. కింద నుంచి ఒకసారి కలుపుకుంటూ వచ్చేద్దాము. కారం వేసిన తర్వాత ఉప్పు కారం అన్నీ బాగా ముక్కకు పట్టేంత వరకు కలుపుతూ ఉండండి. 2 నుంచి 3 నిమిషాల వరకు కలుపుతూ ఉండండి, మగ్గినంత వరకు. ఆ తర్వాత కొంచెం వాటర్ పోర్ చేసుకొని కింద నుంచి ఒకసారి మిక్సింగ్ ఇచ్చేసుకుందాము. తర్వాత ఫైనల్గా మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా పౌడర్ అయితే ఒక 2 స్పూన్లు వేస్తున్నాను. మిగతాది మనం పక్కన పెట్టుకోవచ్చు, ఎప్పుడైనా వాడుకోవచ్చు అనమాట. సో అది ఒక 2 స్పూన్లు వేసేసి మళ్ళీ ఒకసారి మిక్సింగ్ ఇచ్చేద్దాము. ఒక 2 నుంచి 3 నిమిషాలు అయితే కొంచెం ఉడకనిచ్చి ఆ తర్వాత కొంచెం కొత్తిమీర చల్లేసుకొని అయితే కుక్కర్ విజిల్ పెట్టేసుకుందాము. కుక్కర్ విజిల్ పెట్టేసుకొని 8 నుంచి 10 విజిల్ అయితే రాణించుకుందాము. కుక్కర్ ప్రెషర్ పోయిన తర్వాత 8 నుంచి 10 విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెషర్ పోయిన తర్వాత తీసేసి నిమ్మకాయ పిండుకొని రెడీ సర్వ్ చేసుకోవడమే అండి. గారెల్లోకి దోశల్లోకి చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.